టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఈసారి చాలా హీట్‌గా సాగుతుంది. ముఖ్యంగా నిన్న అంటే ఫిబ్రవరి 15, 2026న శివరాత్రి రోజున ప్రేమదాస స్టేడియం కొలంబోలో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ హై వోల్టేజ్‌గా ఉంది. టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. 175 స్కోరుతో బ్యాటింగ్ చేసి పాకిస్తాన్‌ను 114 రన్స్‌కే ఆలౌట్ చేసి 61 రన్స్ తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఇండియా సూపర్ 8కి అడుగులు వేసింది. ఇషాన్ కిషన్ 77 రన్స్‌తో టాప్ స్కోరర్ అయ్యాడు. కానీ మ్యాచ్ అయిపోయాక కూడా చర్చలు ఆగడం లేదు. ఎందుకంటే టీమిండియా మాజీ కెప్టెన్ ఈ టోర్నమెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మ ఒక చిన్న చర్యతో వివాదంలో చిక్కుకున్నారు. మ్యాచ్‌కు ముందు ప్రీ మ్యాచ్ సెరమనీలో ఐసీసీ ట్రోఫీని ప్రదర్శించే సందర్భంగా రోహిత్ శర్మ పాకిస్తాన్ లెజెండ్ వసీం అక్రమ్‌తో కలిసి వచ్చారు. అప్పుడు ఇద్దరు షేక్ హ్యాండ్ చేసుకున్నారు, చాట్ చేశారు, మరి ఒక వార్మ్ హగ్ కూడా ఇచ్చుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక్కడే కొంతమంది ఇండియన్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. రోహిత్ శర్మ దేశద్రోహి అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ప్లేయర్స్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అంటే మాజీ కెప్టెన్ ఎందుకు హగ్ ఇస్తాడు అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కరెంట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అగ్గాతో టాస్ వద్ద ఐ కాంటాక్ట్ కూడా లేకుండా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉన్నారు. ఇది ఇండియా సైడ్ నుంచి కొనసాగుతున్న నో షేక్ హ్యాండ్ ట్రెండ్. అయితే రిటైర్డ్ ప్లేయర్స్ మాత్రం ఆఫ్ ఫీల్డ్‌లో ఫ్రెండ్లీగా ఉంటారు. హర్భజన్ సింగ్, మిస్బా ఉల్ హక్ లాంటి వాళ్ళు కూడా కార్డియల్‌గా ఉన్నారు. స్నేహితులారా, ఇది స్పోర్ట్స్‌మెన్‌షిప్ గురించి. రోహిత్ శర్మ ఐసీసీ అంబాసిడర్‌గా ఉన్నందున ట్రోఫీతో పాటు వసీం అక్రమ్‌తో కలిసి వచ్చాడు. ఇద్దరు లెజెండ్స్, ఒకరు ఇండియా హిట్ మ్యాన్, మరొకరు పాకిస్తాన్ సుల్తాన్ ఆఫ్ స్వింగ్. వాళ్ళ మధ్య గౌరవం ఉండటం సహజం. మ్యాచ్ ఆన్ ఫీల్డ్‌లో రైవల్రీ కానీ ఆఫ్ ఫీల్డ్‌లో రెస్పెక్ట్. చాలా మంది ఫ్యాన్స్ ఈ హగ్‌ను ట్రూ స్పోర్ట్స్‌మెన్‌షిప్ అంటూ ప్రశ్నిస్తున్నారు. రివల్రీ పొలిటికల్ అయిపోయింది, స్పోర్టింగ్ కాదు అని కొందరు అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో విమర్శలు కూడా ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్‌ని చూసి నేర్చుకో అంటూ రోహిత్‌కు హితబోధలు చేస్తున్నారు. కొందరు బండబూతులు తిడుతున్నారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది పర్సనల్ గెస్చర్, దేశద్రోహం కాదు. క్రికెట్ ఆటగాళ్ల మధ్య గౌరవం ఎప్పుడూ ఉండాలి. మీ అభిప్రాయం ఏమిటి స్నేహితులారా? రోహిత్ శర్మ సరైనది చేశాడా? లేక ఫ్యాన్స్ రియాక్షన్ జస్టిఫైడా? కామెంట్స్‌లో చెప్పండి.